ప్రేక్షకులకు విజ్ఞప్తి. ఈ కార్యక్రమంలోని ప్రతి అంశం విషయ పరిజ్ఞానం కోసమే, ఎవరిని ఉద్దేశించినవి కావు. ఇందులో సూచనలు, సలహాలు కేవలం పాల్గొన్న వారి వ్యక్తిగత అభిప్రాయాలు మాత్రమే. ప్రేక్షకులు విజ్ఞతతో గ్రహించి వారి సూచనలు పాటించడమా లేదా అన్నది మీ వ్యక్తిగత నిర్ణయం. ఇందులో ఏ విధమైనటువంటి వ్యక్తిగత ఫలితాలకు గాని, వ్యక్తిగత లావాదేవీలకు గాని ఛానల్ యాజమాన్యానికి, సిబ్బందికి ఏ విధమైన సంబంధము, బాధ్యత లేదు. ప్రేక్షకులు గమనించగలరు. ధన్యవాదములు. నమస్కారం డాక్టర్ బండి విశ్వేశ్వరరెడ్డి గారు. నమస్తే నాగరాజు గారు. ఈ నెల 17వ తారీఖు హైదరాబాద్లో, 30వ తారీఖు విజయవాడలో స్పెషల్ బిఎంఈటి, స్పెషల్ వాస్తు, స్పెషల్ మనీ సూత్ర క్లాసెస్ చెప్పడం జరుగుతుంది. ఈ క్లాసెస్ అటెండ్ అయిన వారికి హోరా చార్ట్, పవర్ మెడిటేషన్ చార్ట్ అనేవి గిఫ్ట్గా ఇవ్వడం జరుగుతాయి. కాబట్టి ఎన్రోల్ చేసుకోదలిచిన వాళ్ళు కింద కనపడిన నంబర్లకు కాల్ చేసి రిజిస్టర్ చేసుకోవచ్చు. శివోం. మైండ్ మనీ సైకాలజీ, ఇందులో పర్టికులర్గా సార్ ధనాకర్షణ కోసం చాలా విషయాలు మీరు చెప్పడం జరిగింది. అండ్ ఒక సబ్జెక్ట్ని కూడా బయటికి తీసుకురావడం జరిగింది. బిజినెస్ ఐడియాస్తో పాటు యూనివర్స్ కనెక్షన్ గురించి ఎప్పటికప్పుడు కొత్తగా చెప్పారు. సో ఇందులో ఏంజిల్ నంబర్స్ గురించి ఏం చెప్తారు? లాస్ట్ టైం ఒక 2 వీడియోస్లో మీరు చెప్పడం జరిగింది. అంటే ఎక్కడున్నా సరే యూనివర్స్ ఒక ఇండికేషన్ ఇస్తుంది. ఆ నెంబర్స్ త్రూ ఏదైనా సరే అవి మనకు కనిపించినా, లేదంటే వాటికి సంబంధించినటువంటి ఇండికేషన్ ఎక్కడన్నా సరే ఫ్యూచర్లో మనకి జరగబోతుందనేటువంటి విషయాన్ని మనం మైండ్లో పెట్టుకోవాలి అనే కంటెంట్ని మీరు చెప్పడం జరిగింది. ఈ వీడియోలో ఏం చెప్తున్నారు? శివ ఓం. వెల్కమ్ టు మై హోమ్, లక్కీ హోమ్ అండ్ వేదిక్ మహావాస్తు. ప్రతి ఇల్లు సిరి సంపదలతో, ధనధాన్యాలతో, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఆ యాగంటి ఉమామేశ్వరుని ప్రార్థిస్తున్నాను. ఇక్కడ మ్యాజిక్ నెంబర్స్ ఏది చెప్పుకున్నా ఫస్ట్ 888 చెప్పుకొని తర్వాత మిగతావి చెప్పుకోవాలి. ఎందుకంటే 888 లక్, అబండెన్స్, మనీని ఇస్తుంది కాబట్టి. ఇక్కడ ఇవాళ మనము 3 నంబర్ల గురించి చెప్పుకుంటున్నాం. అది 666, 777, 999. ఇక్కడ అలాగే 444. ఫస్ట్ 444 గురించి చెప్పుకుందాం. 444 అనేది ఏం ఇండికేట్ చేస్తుంది? మనకి ఏదైనా ఇండికేషన్ అనేది అది యూనివర్స్ నుంచి వస్తుంది. కాబట్టి ఏది జరిగినా దానికి ఒక లాజిక్ ఉంటుంది, దానికి ఒక రీజన్ ఉంటుంది. కాబట్టి ఇది 444 ఈ ఏంజల్ నంబరు మనకు ఏం ఇండికేట్ చేస్తుందనంటే, ఏంజల్స్ ఆర్ సరౌండెడ్ బై యూ, దే ఆర్ గైడింగ్. కాబట్టి వాళ్ళు మీకు గైడ్ చేస్తున్నారు, వాళ్ళు మీ వెన్నంటి ఉంటారు, అంటే మీకు సపోర్ట్గా ఉంటారు అనేది సూచిస్తుంది. కాబట్టి ఇది 444 ప్లస్ 4 అనే నంబర్ ఏదైతే ఉందో అది రాహుకు సంబంధించింది. ఆయన ఛాయాగ్రహం అని అంటే షాడో. కాబట్టి మీరు షాడో అనగానే మీరు కొన్ని నవల్స్, కొన్ని ఇది చూస్తుంటారు. షాడోలా ఫాలో అవుతున్నాడు అంటే మీ వెంటనే వస్తున్నారు. మీ నీడ మిమ్మల్ని ఎప్పుడూ విడవలేదు, ఎందుకంటే నీడ మన వెంటనే వస్తుంది. అలాగా ఈ ఏంజల్స్ అనేది మీ వెంట ఉన్నారంటే సపోర్ట్ చేస్తున్నారు అని అర్థం. కాబట్టి ఈ రకంగా మీరు రైట్ ప్యాత్లో ఉన్నారు, మీకు మంచి సపోర్ట్ ఉంది, కాబట్టి గో హెడ్, అది సిగ్నల్. కాబట్టి ఈ రకంగా మనకు దారి చూపిస్తారు వాళ్ళు. కాబట్టి మనం అనుకుంటాం కదా, దిక్కు తోచట్లేదు, దారి తెలియట్లేదు అని చెప్పేసి, ఆ రకంగా ఆ ఇండికేషన్ అని వస్తుంది. ఓహో, ఐఎమ్ గెటింగ్ రైట్ ప్యాత్, నేను కరెక్ట్గా దారిలో వెళ్తున్నాను, నాకు సపోర్ట్ ఉంది అనేది వస్తుంది. ప్లస్ మీరు చూసినట్లయితే 444 ఈ 3 కౌంట్ చేసినట్లయితే 12 వస్తుంది. 12 అంటే మళ్ళీ 1 + 2 వస్తే 3 వస్తుంది. 3 అగైన్ ఫర్ గురువు ఏం చేస్తాడు? గురువు కూడా దారి చూపిస్తాడు, సపోర్ట్ చేస్తాడు. మీరు అనుకుంటున్న ఈ ఏంజల్ నెంబరు కరెక్ట్గా మీకు సపోర్ట్ చేయడానికి వచ్చింది. ఏంజల్స్ ఆర్ సరౌండెడ్ బై యూ, అది మీరు కనుక్కొని వాటితో పాటు వాటి సపోర్ట్తో మనం ముందుకెళ్ళాలి. కాబట్టి ఎప్పుడైతే సపోర్ట్ ఉంటుందో అక్కడ సక్సెస్ ఉంటుంది. ఈ రకంగా 444 అనేది ఇండికేషన్ వస్తుంది. కాబట్టి ఇలా నెక్స్ట్ వచ్చేసి 444 తర్వాత 666. 666 అంటే 666 3, 6 3 18, 1 + 8 9 అని వస్తుంది. కాబట్టి ఈ 666 యొక్క టోటల్ కౌంట్ వచ్చేసి 9 వస్తుంది. అది వచ్చేసి అంగారక్ అంటే మంగళ్ గ్రహానికి సంబంధించి. కాబట్టి ఇక్కడ 9 అనే నంబర్ మంగళ్ అంటే శుభమంగళ సావధాన అని అంటారు మనం. అంటే మంచి జరగాలని అంటే మంగళ్ యొక్క ఆశీర్వాదం ఉండాలి. అక్కడ స్పిరిచువాలిటీని సూచిస్తుంది అని అంటే మీరు కొంచెం డీవియేట్ అవుతున్నారు, మీకు స్పిరిచువాలిటీ అవసరము అని చూపించేదానికి ఈ 666 నంబర్ వస్తుంది. ప్లస్ అట్ ద సేమ్ టైం 6 నెంబర్ సింగిల్గా తీసుకుంటే మనం 6ది వచ్చేసి శుక్రాకు చెప్పుకుంటాం. శుక్ర ఈజ్ నథింగ్ బట్ మనీ. కాబట్టి డబ్బు కావాలనుకున్న వాళ్ళు కూడా ఈ నంబర్ ఇండికేట్ చేస్తుంది. స్పిరిచువాలిటీ మీకు అవసరము అని అంటే దాని అర్థం మీరు ఆ స్పిరిచువాలిటీ లైన్లోకి వచ్చినప్పుడు మీ విల్ గెట్ గెయిన్స్ అన్నట్టు. కాబట్టి కాన్ఫిడెన్స్ వస్తుంది, ఒక హోప్ అనేది వస్తుంది. కాబట్టి ఆ స్పిరిచువాలిటీ అనేది ఎంతో అవసరం.
అలాగా ఆ స్పిరిచువాలిటీ సపోర్ట్ అవసరం ఉన్న వాళ్ళకి ఈ నంబర్స్ అనేది కనపడుతుంది. ప్రతిదీ యూనివర్స్ నుంచి మనకు సిగ్నల్ వస్తుంది. మైండ్ ఈజ్ ఎ మ్యాగ్నెట్ ఎలాగైతే ఇతర వస్తువులను ఆకర్షిస్తుందో ఆ రకంగా ఈ మైండ్ అనేది డబ్బును ఆకర్షించే యంత్రంలాగా తయారవ్వాలి. అలా తయారవడానికి ఈ శుక్ర నంబర్ అనేది చాలా అవసరం ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఇది మనకు స్పిరిచువాలిటీని నేర్పిస్తుంది. అందుకే మనం మెడిటేషన్ చేయండి, రోజు కనీసం అని అంటే 1 అవర్ మెడిటేషన్ చేయండి. మెడిటేషన్ ఈజ్ ఏ ఇన్వర్డ్ జర్నీ, అది మనల్ని స్పిరిచువాలిటీ వైపు నడిపిస్తుంది. కాబట్టి చాలామంది స్పిరిచువాలిటీ అనగానే అది ఏదో ఒక తప్పుగా భావిస్తారు. తప్పు కాదు, మన పుట్టుక, మన అంతం, మన జర్నీ అన్ని స్పిరిచువాలిటీతో లింకప్ అయి ఉన్నాయి. భూమి మీద మనిషి ఇంతవరకు ఉంటున్నాడంటేనే కేవలం స్పిరిచువాలిటీ సపోర్ట్తో మాత్రమే ఉంటున్నాడు. కాబట్టి మీరు ఎంత గొప్ప మనిషినైనా తీసుకోండి, ఏదో ఒక క్షణంలో డిప్రెషన్ వస్తుంది, ఏదో ఒక టైంలో అది ఆపేద్దాం, అది ఇంకెక్కడ చాలని అనిపిస్తుంది. కానీ అప్పుడు స్పిరిచువాలిటీ అనేది లిఫ్ట్ చేస్తుంది. ఆ స్పిరిచువాలిటీ అనేది ఆ నెగిటివ్నెస్ను, ఆ డిప్రెషన్ను తీసేసి మీకు ఒక కొత్త దారి చూపిస్తుంది, కొత్త లిఫ్ట్ అనేది ఇస్తుంది. కాబట్టి ఈ 666 కనపడినప్పుడు జస్ట్ ఫాలో ద స్పిరిచువాలిటీ, మెడిటేషన్ చేయండి. మెడిటేషన్ కావాల్సిన మనం ఎన్నో వీడియోస్ చేశాము. హౌ టు డూ మెడిటేషన్, వెన్ టు డూ మెడిటేషన్ అండ్ ఎలా చేయాలి, ఏ రకంగా చేయాలి, దాని ప్రాబ్లమ్స్ ఏంటి, హౌ టు కాన్సన్ట్రేట్ అనేది వీడియోస్లో చాలా చెప్పి ఉన్నాం. సో గో ఫర్ మెడిటేషన్ టు అటైన్ ద స్పిరిచువాలిటీ. నెక్స్ట్ నెంబర్ వచ్చేసి 999 అంటే ఈడ 3 9s are 27, 2 + 7 మళ్ళీ 9 వస్తుంది. 9తో సంబంధించిన ఏ నెంబర్ కూడుకున్నా లాస్ట్కు 9 వస్తుంది అన్నట్టు. 9 యొక్క స్పెషాలిటీ. కాబట్టి 999 ఎప్పుడైతే మీకు కనపడిందో మీరు చేసేది నడ్జ్డ్, అంటే మీరు ఇప్పుడు చేసే పని ఏదైతే ఉందో వాటికంటే నెక్స్ట్ మీకు అంతకన్నా కొత్త స్కోప్ ఉండే ఒక వర్క్ దొరకకపోతుంది అని అంటే కొత్త వర్క్ మీకు వస్తుంది. ఈ వర్క్ నుంచి మీరు వేరే వర్క్కు షిఫ్ట్ అవుతున్నారని సూచిస్తుంది. కాబట్టి ఇక్కడ ఏంటంటే అన్లాక్ ద ఆపర్చునిటీ నెక్స్ట్ టు యూ అని అంటే మీరు దాన్ని అన్లాక్ అని అంటే నెక్స్ట్ డోర్ మీరు ఓపెన్ చేసుకొని వెళ్తే కొత్త ఆపర్చునిటీస్ వస్తాయి. ఇప్పుడున్న పని నుంచి మీరు విసుగు చెంది ఉన్నారు, అటువంటి వాళ్ళకి ఇండికేషన్ వస్తుంది. ఓకే. కాబట్టి ఇక్కడ ఒక ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ఎప్పుడైతే ఈ చేస్తున్న పనిలో డిప్రెషన్, చేస్తున్న పనిలో విసుగు, అసలు లైఫ్లో బేజార్నెస్ ఉన్నప్పుడు ఆ సక్సెస్ అనేది మనకు దరిదాపులో కనపడదు. వీటికి ఒక ఉదాహరణ చెప్తాను. ఒకసారి నెపోలియన్ అని అంటే నెపోలియన్ కింగ్ అనేవాడికి సక్సెస్ అనేది సునాయాసంగా వచ్చే రకంగా అతను కష్టపడి సెట్ చేసుకున్నాడు. దానికి ఒక ఉదాహరణ ఏంటనంటే అక్కడ సోరా అనే ఒక రాజ్యం ఉంది. అక్కడ విపరీతమైన డబ్బు, విపరీతమైన ధనం, వజ్రాలు అన్నీ ఉంటాయి. కానీ అక్కడికి వెళ్ళాలంటే ఎవరు వెళ్ళలేరు. ఎందుకంటే దానికి వెళ్లే ముందు కొన్ని రకాల అడవులు దాటాల్సి ఉంటుంది. ఆ అడవులలో క్రూర మృగాలు ప్లస్ అక్కడ నరమాంస భక్షకులు అందరూ ఉంటారు. అక్కడికి వెళ్ళడానికి ఆలోచన కూడా చేయడానికి భయపడేవాళ్ళు. ఎందుకంటే అక్కడ వెళ్ళిన వాళ్ళు ఎవరు వెనక్కి రాలేదు. అలా అక్కడ చెప్తున్నారు. అయితే నెపోలియన్ ఏమనుకున్నాడనంటే నేను అన్ని రాజ్యాలు గెలుచుకుంటూ వచ్చాను, ఇది గెలిస్తే నాకు ప్రపంచవ్యాప్తంగా కూడా పేరు వస్తుంది. కాబట్టి నేను ఎక్కడైనా కానీ ఈ సోరా రాజ్యాన్ని నేను జయించాలి. కానీ అది జయించాలని అంటే నేను ఒక్కనే వెళ్తే సరిపోదు, ఎందుకంటే ఇట్స్ ఏ టీం వర్క్. దాని సైన్యాన్ని తీసుకొని వెళ్ళాలి. కాబట్టి సైన్యాన్ని తీసుకొని వెళ్ళడానికి అందరూ జంకారు. ఆయన ఒక్కడే రెడీగా ఉన్నాడు తప్ప మిగతా అందరూ లేదు. అక్కడికి వెళ్తే అందరూ చెప్తున్నారు ఎవరు వెనక్కి రాలేదంటున్నారు. అక్కడ మనకు అపజయమే వస్తుంది, అక్కడ డిఫీట్ తప్ప ఏమీ ఉండదు, మనం వెళ్ళే ఐడియా మానుకోండి అని ఆయనకే సలహాలు ఇవ్వడం మొదలుపెట్టారు. అయితే నెపోలియన్ ఆగలేదు. ఎప్పుడు కూడా మనము వెనక స్టెప్ వేయకూడదు. కాబట్టి మనం ఒక పని చేద్దాం. ఎక్కడైతే వాళ్ళు ఆ క్రూర మృగాలు ఉన్న అడవులు ఉన్న ఏరియా అన్నారు కదా, అది వచ్చినప్పుడు నేను చెప్తాను, అక్కడికి వచ్చాక మీరు డిసైడ్ చేసుకుందరు, కావాలనుకుంటే మీరు వెనక్కి వెళ్ళొచ్చు అని అన్నాడు. అందరూ అనుకున్నారు సైన్యం అంతా, అరే ఇదేదో బాగుంది, మనం వెళ్దాం. ఎప్పుడైతే మనకు ప్రాబ్లం అనిపించిందో అప్పుడు కొంతమంది వెళ్ళొచ్చు, కొంతమంది వెనక్కి రావచ్చు. కాబట్టి వాళ్ళ ఇష్టాప్రకారం అంటే ఒక ఆప్షన్ ఇచ్చాడు అక్కడ నెపోలియన్. ఏమని సైన్యానికి, మీకు ఇష్టం ఉన్నప్పుడు వెనక్కి వెళ్ళిపోవచ్చు, నేను చెప్తాను అన్నాడు. ఏమన్నాడు, ఆ రాజ్యం వచ్చినప్పుడు నేను చెప్తాను, ఆ కొండలు వచ్చినప్పుడు చెప్తాను, ఎక్కడైతే క్రూర మృగాలు ఉంటాయి, నరమాంస భక్షకులు ఉంటారో, ఎక్కడైతే ఎంటర్ అయ్యాక వెనక్కి రాలేదు సైన్యం అనుకున్నారు, వెనక్కి మనుషులే రాలేదు అనుకున్నారో అక్కడ నేను చెప్తాను అన్నాడు. ఓకే రైట్ అని బయలుదేరారు. 1 డే అయింది, 2 డే అయింది, 3 days అయింది, 1 week వరకు మన వాళ్ళు జర్నీ చేస్తూనే ఉన్నారు. ఆయన అడుగుతూనే ఉన్నాడు, సైనికులు అడుగుతూనే ఉన్నారు తనను, నెపోలియన్ ఎప్పుడు వస్తుంది ఆ కొండ అంటే అదిగో నెక్స్ట్ వస్తుంది, దీని తర్వాత వస్తుంది అని చెప్తున్నాడు. ఫైనల్గా వెళ్ళేసరికి వాళ్ళు రాజ్యాన్ని చేరుకోవడం, అక్కడ ఆ రాజ్యాన్ని జయించడం, అపారమైన డబ్బు, నగలు, వజ్రాలు, సంపద అన్నీ చేజిక్కోవడం జరిగింది. అయితే ఈ సైన్యానికి అర్థం కాలేదు. అదేంటి మీరు మాకు చెప్తా అన్నారు,
అడవులు వచ్చినప్పుడు క్రూరముగాలు తర్వాత నరమాంస భక్షకులు ఉన్నది చెప్తా అన్నారు, మేము వెళ్ళిపోతాం అన్నారు కదా, మరి ఎక్కడుంది ఆ అడవి అంటే అవన్నీ దాటి వచ్చేసాం మనం అని చెప్పి అని అంటే చూడండి, ఎప్పటికైతే మనకు అది తెలియదో అంటే మన సబ్కాన్షియస్ మైండ్కి ఆ నెగిటివ్ ఫీడింగ్, ఆ భయం అనేది మనం ఎప్పటికైతే ఇవ్వమో సక్సెస్ పక్కనే ఉంటుంది. అదే మనం ఇచ్చామనుకోండి అప్పుడు అది అక్కడే ఆగిపోతుంది. మీ లైఫ్లో, మీ బిజినెస్లో, మీ వ్యాపారంలో, మీ గోల్స్లో అబ్స్టకిల్స్ అనేది ఇలాగే ఉంటాయి. అవి చాలా చిన్నగా ఉంటాయి, మనమే వాటిని భూతద్దంలో చూసుకుని పెద్దగా చూస్తాం. కాబట్టి ఈ రకంగా ఏదైనా సక్సెస్ సాధించాలి అని అంటే మన సబ్కాన్షియస్కు, మైండ్కు మంచి ఫీడింగ్ ఇవ్వాలి. కాబట్టి ఎవరో చనిపోతున్నారు, ఎవరో అక్కడ సక్సెస్ కావట్లేదు, ఫెయిల్ అవుతున్నారు అని అంటే వాళ్ళ ప్రాబ్లమ్స్ వేరు, వాళ్ళ క్యాపబిలిటీ వేరు, వాళ్ళ టైమింగ్స్ వేరు. కాబట్టి మనం కూడా వాళ్ళని చూసి భయపడకూడదు, అక్కడికి వెళ్ళాక మనం డిసైడ్ చేసుకోవాలి. ఈ రకంగా 999 అనే నంబరు మనకు కనపడినప్పుడు మనకు నెక్స్ట్ ఏంటి అనే దానికి మనకు ఒక ఆప్షన్గా చూపిస్తుంది. అన్లాక్ ద నెక్స్ట్ ఆపర్చునిటీస్. ఇది ఈ 999 యొక్క సిగ్నల్ అన్నట్టు. మనకు యూనివర్స్ నుంచి ఈ రకమైన ఏంజల్ నెంబర్స్ కన్నప్పుడు వానికి తగిన సిగ్నల్స్ ఇవ్వబడతాయి. 444, 666, 999 ఒక్కొక్క దానికి ఒక్కొక్క సిగ్నల్ ఉంటుంది. ఆ సిగ్నల్ను మనకు ఆటోమేటిక్గా తెలియజేయబడతాయి. ఓకే, క్లాసెస్ అయితే చాలామంది అడుగుతున్నారండి, ఎప్పుడు ఎక్కడ ఏ విధంగా ఉండే అవకాశం ఉందంటారు? ఇటువంటి ఐడియాస్ మీకు కావాలనుకున్న వారు ఈ నెల 30వ తారీఖు విజయవాడలో మనము ఈ బిఎంఈటీ స్పెషల్ క్లాస్ అనేది పెట్టబోతున్నాము. అందులో కొత్త బిజినెస్ ఐడియాస్, మనీ సూత్ర, తర్వాత మనకు వేదిక్ వాస్తు టిప్స్, మన పురాతన వేదిక్ వాస్తులో మనం ఏం చెప్పబడింది, ఇంటిని ఎలా ధన సమృద్ధి చేసుకోవాలో అనేది చెప్పబడింది. తర్వాత వీటన్నిటికీ వచ్చిన వాళ్ళకి ఫైనల్ గిఫ్ట్ అనేది హోరా చాట్, మెడిటేషన్ చాట్ గిఫ్ట్గా ఇవ్వబడుతుంది. యునో హూ ఆర్ వైజ్ పీపుల్, ఎవరు తెలివైన వాళ్ళు అని మీరు అడిగితే క్వశ్చన్ ఏంటంటే తక్కువ ఖర్చులో ఎక్కువ ఆదాయం పొందేవాళ్ళు తెలివైన వాళ్ళు. అలాగా ఈ క్లాస్లో కూడా మీరు తక్కువ టైంలో ఇంత నాలెడ్జ్ ప్లస్ తక్కువ అమౌంట్కి ఇంత మీరు చేసుకోగలుగుతారు, ఇంత నాలెడ్జ్ అచీవ్ చేసుకోగలుగుతారు. కాబట్టి డోంట్ మిస్ దిస్ స్పెషల్ క్లాస్ 30th ఇన్ విజయవాడ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ బండి విశ్వేశ్వరరెడ్డి గారు. నమస్కారం నారాజు గారు. నమస్తే సుమన్ టీవీ, నమస్తే వ్యూవర్స్ అండ్ నమస్తే యూనివర్స్. చూశారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. అండ్ ఈ మంత్ ఎండ్లో అయితే స్పెషల్ క్లాస్ ఉంటుంది. సో ప్రతి ఒక్కరూ విజయవాడకి వెళ్ళి అటెండ్ అవ్వాలనుకునే వారు ఎవరైతే ఉంటారో సో స్పెషల్ క్లాస్కి మీరు అటెండ్ అవ్వచ్చు. అండ్ పర్టికులర్గా ఎవ్రీ వీక్ బిఎంఈటీకి సంబంధించిన క్లాసెస్ అండ్ మనీ సూత్ర క్లాసెస్ అయితే ఆన్లైన్, ఆఫ్లైన్ రెండూ ఉంటాయి. కాబట్టి రిజిస్ట్రేషన్ చేసుకోదలుచుకున్న వారు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి మీరు వెంటనే కాల్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. అండ్ పర్టికులర్గా వీటికి సంబంధించినటువంటి వాస్తు ఏవైతే ఉందో దానికి మీకు కనుక హోమ్ విజిట్ కావాలి అనుకుంటే మీ ఇల్లు ఎక్కడున్నా సరే డాక్టర్ బండి విశ్వేశ్వరరెడ్డి గారితో మీరు హోమ్ విజిట్ చేయించుకొని అకార్డింగ్ టు వాస్తు ఇల్లు కనుక చూపించుకోవాలి అనుకున్నా సరే డైరెక్ట్ విజిట్ కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి ఫోన్ చేసి మాట్లాడి పర్సనల్ విజిట్ తీసుకోవచ్చు. అండ్ ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. అండ్ వీటితో పాటు పవర్ మెడిటేషన్ చాట్ అండ్ హోరా చాట్ కనుక మీకు కావాలి అనుకుంటే దానికోసమైనా సరే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి సంప్రదించవచ్చు. వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.